How many of you already given two prelims? In the sense TSPSC Group 1 గతంలో జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎంతమంది రాశారు? సో రిమైనింగ్ ఆల్ ఫస్ట్ టైం. ఎవరు రాయలేదు ఇంతకుముందు? ఓకే. సో దోస్ హూ ఆల్రెడీ రిటర్న్, రెండు రాశారా? రాశారు రాయలేదు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్ దోస్ హూ ఆల్రెడీ గేవ్ టూ ప్రిలిమ్స్. ఓన్లీ 3 ఇన్ దిస్ క్లాస్. అట్లీస్ట్ ఒక్కసారి ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు, గ్రూప్ 1 2 times క్యాన్సిల్ అయిపోయింది కదా, సో అట్లీస్ట్ ఒకసారి కూడా రాసిన వాళ్ళు ఎవరు లేరా అపార్ట్ ఫ్రమ్ దీస్ 3? నో. హ్యావ్ యూ గాన్ త్రూ ద ప్రీవియస్ 2 prelims పేపర్స్? ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ థింక్ ఎవరూ రాయలేదు అనుకుంటాను. చూసారు అసలు పేపర్ని? సో హ్యావ్ యూ సెగ్రిగేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ వచ్చింది చూసారా? సో హ్యావ్ యూ లిస్టెడ్ దట్ వెయిటేజ్? నో. సో ఇన్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ దట్. అంటే ఏ అంశం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద సిలబస్ కాపీ ఆఫ్ గ్రూప్ 1. సో నేనేం చేశానంటే, సో ప్రిలిమ్స్కి సపరేట్గా మనకి 13 point సిలబస్ ఉంది కదా, సో ఈ 13 point సిలబస్ నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, దట్ ఈస్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఈ ఏరియాస్ నుంచి 2 times గ్రూప్ 1లో వచ్చినటువంటి వెయిటేజ్ ఎంత ఉంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను లాస్ట్ క్లాస్లో ఎవరైతే ప్రెజెంట్ అయి ఉన్నారో వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేప్పటికి ఐ విల్ వర్కౌట్ దిస్. సో వాట్ ఐ డిడ్ ఈస్, లాస్ట్లో చెప్తాను, నాట్ నౌ. అండ్ విత్ రెస్పెక్ట్ టు స్కీమ్స్, టుడే క్లాస్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ ప్రీవియస్ ఇయర్, అంటే 2020-23 ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఉందో, సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఏపీ, టీఎస్ ఉందో, ఐ విల్ కవర్ దట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సార్ స్కీమ్స్ అనేటువంటివి గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా, సో 6 గ్యారంటీలు అనేవి అన్నీ ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఓన్లీ ఫ్యూ ఆర్ ఇంప్లిమెంటెడ్. డిసెంబర్లో ఒక 2 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు, అండ్ ఫిబ్రవరిలో ఒక 2, మార్చిలో 1 or 2. నా జూన్లో జరగబోయే ఎగ్జామ్కి ఇవి అడిగే ఛాన్స్ ఉందా? ఉందో లేదో పక్కన పెట్టండి. ఫస్ట్ డెఫినెట్లీ సిలబస్లో మాత్రమే ఉంది, తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్ ఉంది. సో డెఫినెట్లీ నేను అనుకోవడం ఏంటంటే, ప్రీవియస్ పాలసీస్ విచ్ ఆర్ రెలవెంట్ ఫర్ టుడే అవి ఇస్తారు. మీరు అనుకోవద్దు ఇంకోటి అండి, టీఎస్పీఎస్సీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది కాబట్టి వీళ్ళవే ఇస్తారు, అలా వదిలేద్దాం, ఇట్లాంటి మైండ్ సెట్ పెట్టుకోవద్దు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ అండ్ మిషన్ కాకతీయ, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఆర్ ద స్కీమ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ విచ్ హ్యావ్ బ్రాట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. మిషన్ కాకతీయ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అలాంటి ప్రోగ్రామ్స్ని ఖచ్చితంగా చదవాలి. సో యూ హ్యావ్ టు రిమైండ్ దిస్. ఎందుకంటే సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది, లెట్స్ లీవ్ ఆల్ దోస్, అలాంటి మైండ్ సెట్ అయితే అసలు పెట్టుకోవద్దు. బికాస్ వాట్ ఆర్ ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ యూ ఆర్ స్టిల్ రన్నింగ్, యూ హ్యావ్ టు రిమెంబర్ దోస్. అండ్ whenever the faculty comes late, either me or anyone, ఆ టైంలో ఎక్కువ మాట్లాడద్దు. బికాస్ వై ఐఎమ్ సేయింగ్ దిస్, మీ వల్ల పక్కన వాళ్ళకి ఎవరికి డిస్టర్బ్ అవ్వదు, టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకుంటారు. యూ కమ్ టు ద క్లాస్ ఇన్ ఎ వెరీ ఎనర్జెటిక్ మేనర్. మీ ఎనర్జీ అంతా స్టార్టింగ్ 10 minutesలో మాట్లాడేశారు అనుకోండి, క్లాస్ చెప్పినంతసేపు కూడా రిలాక్స్ అయిపోయి నిద్రపోతారు. ఎంత గట్టిగా అరిచినా, ఎంత ప్రెజెంటేషన్ వేసినా సరే, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ హ్యాస్ టు రీచ్ యువర్ మైండ్. ద క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీ విచ్ యూ క్యారీ ఫ్రమ్ యువర్ రూమ్ ఆర్ హాస్టల్స్, మెయింటైన్ దట్. సార్ ఎనర్జీ అనగానే మంచిగా తిని వచ్చి నిద్రపోవడం ఇట్లా కాదు. ఎనర్జీ గెయినింగ్ ఈజ్ ఓకే. ఏ ఎనర్జీతో అయితే వచ్చారో ట్రై టు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 70 days అంతేనా? హార్డ్లీ 70 days. ఏప్రిల్, మే, జూన్ 9th ఈస్ 69, ఇదొక 5 days, 70 days అనుకుందాం. లెట్సే 70 days కరెక్ట్గా ఎగ్జామ్ ఉంది గ్రూప్ 1 ప్రిలిమ్స్. డూ యూ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ? అస్సలు కాదు. 2 things రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ హింట్ ఇస్తున్నాయి మీ అందరికీ ఆర్ మనందరికీ. ఏంటది? క్వశ్చన్ పేపర్ లెంతీగా ఉంటుంది, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఎగ్జామ్ రాసిన తర్వాత ఏడవద్దు. సెకండ్ థింగ్, పేపర్ లెంత్ మాత్రమే కాదు, డెప్త్ కూడా చాలా ఎక్కువగా ఉంది. If you go through APPSC, recent of the papers,
లిటరల్లీ క్రయింగ్ అంతే. అండ్ టీఎస్పిఎస్సి ప్రిలిమ్స్ గ్రూప్ 1 రాసినప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ అనింది ఏంటి అంటే నెగిటివ్ మార్క్స్ లేవు, హ్యాపీయే, కానీ ఆ 150 క్వశ్చన్స్ చదవాలిగా ఫస్ట్. హౌ మెనీ అవర్స్? 2.5 hours, 150 minutes. సో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ క్వశ్చన్ చదవడం ఒక ఎత్తు అయితే దాన్ని అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి. సో నెగిటివ్ మార్క్ లేదర్ కదా అని చెప్పేసి క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ చేస్తే ఏమవుతుంది? హెడ్ అండ్ టాస్ అంతే. యూ డోంట్ నో వెదర్ యూ గెట్ క్లియర్ ఆర్ నాట్. నౌ ఫస్ట్ 10 to 15 minutes, if faculty comes late, try to focus on previous year UPSC questions which is relevant to the syllabus. నేను ఒక వెయిటేజ్ చూపిస్తాను ఇప్పుడు ఆల్రెడీ, బికాస్ దెర్ ఆర్ ఫ్యూ ఏరియాస్ ఇన్ ద సిలబస్ వేర్ ద ఎగ్జామినర్ ఈస్ ఫోకసింగ్ మోర్. మీరందరూ షాక్ అవుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 2 ప్రిలిమ్స్లో కూడా 20 మార్క్స్ వచ్చాయండి, 20 క్వశ్చన్స్ వచ్చాయి సైన్స్ అండ్ టెక్నాలజీ, విచ్ వి జనరల్లీ లీవ్. చివరిలో 5 రోజులు 10 రోజులు చదువుతాం, అలా కాదు. మీ ప్రిపరేషన్ ఈ 70 days అనేటువంటి ఎట్లా ఉండాలి అంటే అకార్డింగ్ టు వెయిటేజ్ యూ హ్యావ్ టు రీడ్. ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీరు పోటీ పడాల్సి వస్తుంది అంతే. ఎంతమందికి సబ్జెక్ట్ వచ్చు, ఎంతమందికి రాదు, ఇవన్నీ ఇర్రెలవెంట్ అట్ దిస్ మొమెంట్. 70 days కష్టపడ్డామా, చదివామా, రెలవెంట్గా చదివామా, ఎగ్జామ్కి క్లియర్ చేసాం, దట్స్ ఇట్. మెయిన్స్ తర్వాత ఓకే 70 days ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి, యాజ్ ఆఫ్ మై సజెషన్ అంతే.